హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ముందు వీడియో క్లిప్లో చూసిన ఫ్రిల్స్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కంప్లీట్ శారీ తీసుకుంటున్నాను. ఈ శారీ ఆషాఢం సేల్లో తీసుకున్నారనమాట. సో దీనికి మనం బ్లౌజ్ పార్ట్ ఇంకా పళ్ళు పార్ట్ రెండు ఉంటాయి కదా, అవి రెండు సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను లైనింగ్ తీసుకుంటున్నాను. సేమ్ కలర్ లైనింగ్ 2.5 మీటర్స్ ఉందన్నమాట. ఈ లైనింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయాలన్నమాట. సమోసా షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మన నడుము మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం 4తో డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేను టేప్ పైనే మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో 32 ఉంది నడుము మెజర్మెంట్ అయితే. సో 32 దగ్గర మళ్ళీ ఒక ఫోల్డ్ చేయాలి. టేప్ని ఫోల్డ్ చేస్తే నాకు 16 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ 16 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది అనమాట. సో ఈ 8 ఇంచెస్ని మనము ఇక్కడ షార్ప్గా ఉన్న ఎడ్జ్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా జరుపుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్ లెంత్ దగ్గర అనమాట. సో ఇలా మార్క్ చేస్తూ వెళ్ళాలి. మనకి సర్కిల్ షేప్లో వస్తుంది అది. ఇప్పుడు సేమ్ ఇలానే హైట్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హైట్ నేను 34 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 34 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలానే కంప్లీట్ మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం తక్కువ పడుతుంది క్లాత్, ఎందుకంటే ఈ లైనింగ్ అనేది చిన్న పన్ను అనమాట. సో తక్కువ పడ్డ దగ్గర మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా జాయిన్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో మొత్తం ఇలా 34 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఎండ్ వరకు ఇలానే టేప్ జరుపుతూ 34 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూసారా మీరు 2 క్లాత్స్ మనకి తక్కువ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని దీనిపైన వేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేస్తే మనకి సర్కిల్ షేప్లో వస్తుందన్నమాట లైనింగ్ అనేది. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన వేయాలన్నమాట. అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్ వచ్చేలాగా. సో ఇలా తిప్పి వేస్తే మనకి కరెక్ట్ వస్తుంది. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇది సర్కిల్ షేప్లో ఉంటుంది. సో రెండింటిని సపరేట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా వస్తుంది అనమాట. అందుకే సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఇందాక మనకి తక్కువ పడ్డ క్లాత్ ఎలా జాయిన్ చేయాలని మళ్ళీ చూపిస్తున్నాను. ఇందాక మనకి ఎక్స్ట్రా మిగిలింది కదా, ఆ క్లాత్ని దీనిపైన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట ఎడ్జెస్ దగ్గర. ఆ ఎక్స్ట్రా వచ్చింది ఎలా కట్ చేయాలంటే చూడండి. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ మొత్తం మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి మన బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. ఇందాక మనం 34 ఇంచెస్ ఎలా అయితే పెట్టామో అలా సేమ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి మన బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది రెడీ అవుతుంది. రెండింటికి అలానే కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పార్ట్స్ కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎడ్జెస్ ఏదైతే ఉందో ఆ ఎడ్జెస్ని నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అనమాట. కింద ఎడ్జెస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మార్కింగ్ చేసుకుంటాం అనమాట. ఎలా అంటే నేను ఇక్కడ మార్కింగ్ ఈజీగా కనిపించడానికి, ఈజీ అవ్వడానికి కోసం మళ్ళీ దీన్ని ఒకసారి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఉందన్నమాట. అంటే హైట్ అనమాట. హైట్ మొత్తం 33 ఇంచెస్ ఉంది. సో 33 ఇంచెస్ని నేను త్రీ ప్రిల్స్ వచ్చేలాగా డివైడ్ చేసుకున్నాను అనమాట. సో 3 టైమ్స్ డివైడ్ చేస్తే 11 వచ్చిందనమాట. 11 ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 11 అంటే 22 కదా. సో 11 దగ్గర ఒక మార్కింగ్, 22 దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇందాక మనం 34 ఇంచెస్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే సర్కిల్ లాగా మార్క్ చేసుకోవాలన్నమాట. టేప్ జరుపుతూ ఇలా మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకుంటే మనకి పైన ప్రిల్ 11 ఇంచెస్, కింది మధ్యలోది 11, కిందిది 11 అలా వస్తుంది అనమాట. సో ఇలా కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలానే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. మనం స్టిచ్ చేసేటప్పుడు మంచిగా కనిపించడానికి ఇలానే ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండింటికి డ్రా చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్స్ 11, 11, 11. సో ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి డ్రా చేసుకున్నాను అనమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, అంటే వీడియోలో కనిపించడం కోసం ఇంకో సైడ్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ అనమాట. రెండింటికి సేమ్ అలానే మనం మార్క్ చేసుకోవాలి. మన లెంత్ అనేది 11, 11, 11, 11, 11 దగ్గర. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకున్న తర్వాత దీన్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేశాను. 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అనమాట. 4 టైమ్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇందాక మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ 11కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకంటే కింద మనం పీకో చేసుకుంటాం అండ్ పైన మనం ప్రిల్ కనిపించదు కదా. సో అందుకనే 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 13 ఇంచెస్ దగ్గర ఇందాక మనం ఎలా అయితే మార్క్ చేసామో అలానే సేమ్ మార్క్ చేసుకోవాలి. 13, 13, 13 వచ్చేలాగా 1 ఇంచ్ కింద పోతుంది అండ్ 1 ఇంచ్ పైన పోతుంది. మనకి ఎగ్జాక్ట్గా 11 వస్తుంది అనమాట. అందుకని 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా
3 ప్రిల్స్ వచ్చేలాగా 13 మార్క్ చేసుకున్నాను. అండ్ కింద కొంచెం క్లాత్ మిగులుతుంది, ఆ క్లాత్ ఏం వేస్ట్ కాదు, దాన్ని కూడా ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇలా మొత్తం 13 కట్ చేసుకున్న తర్వాత కింద పీకో చేసుకోవాలి అండ్ పైన ప్రిల్స్ పెట్టాలన్నమాట. ప్రిల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ కుచ్చులు ఎలా పెట్టాలంటే ఇలా నార్మల్గా హ్యాండ్తో కూడా పెట్టొచ్చు, లేదంటే కొంతమంది నార్మల్గా దొడ్డు కుట్టు వేసి దాన్ని లాగుతారు, అలా కూడా మనకు కుచ్చులు వస్తాయి. కొంతమంది ఏమో ఫ్రిల్స్ ఫూట్ ఉంటుంది, దాంతో కూడా కుడతారు. ఇక్కడ నాకు ఏం లేదు, సో అందుకే నేను ఇక్కడ 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ ఇలా ఫాస్ట్గా ఫుట్ కిందికి అంటే మనకి ఇలా ప్రిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి, 3 లేయర్స్కి కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఈ లేయర్స్ని మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేయాలని నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడైతే మన ప్రిల్స్ పెట్టడం రెడీ అయింది కదా. సో ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇందాక మనం మార్క్ చేసుకున్న క్లాత్ పైన ఇలా పెట్టి స్టిచ్ వేయాలన్నమాట. ఫస్ట్ దాని దగ్గర పెట్టి ఒక స్టిచ్ వేయాలి, అంటే ఫస్ట్ లేయర్ మనకి రెడీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ దగ్గర సేమ్ అలానే మార్క్ చేసుకున్న దగ్గర పెట్టి మళ్ళీ స్టిచ్ వేయాలి, మనకి సెకండ్ లేయర్ రెడీ అవుతుంది. అలానే థర్డ్ లేయర్ పైన కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మనకి 3 లేయర్స్ అనేది రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ నేను కింద పీకో చేశాను అనమాట. ఆ లేయర్స్కి దారం ఊడిపోకుండా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పీకో చేశాను అనమాట, మంచిగా కనిపించాలనేసి. కింద పీక చేస్తూ పైన స్టిచ్ వేసుకుంటే మనకి మన ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను 2 లేయర్స్ స్టిచ్ వేసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. సో ఫస్ట్ లేయర్ స్టిచ్ వేసిన తర్వాత కింద పీకో చేశాను, అలాగే సేమ్ సెకండ్ లేయర్ కూడా స్టిచ్ వేసాను అనమాట. స్టిచ్ చేసి కింద మళ్ళీ పీకో చేశాను, పోగులు పోకుండా. మొత్తం 3 లేయర్స్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ప్రిల్స్ ఫ్రాక్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇన్ ద ప్రిల్స్ అలానే. ఇప్పుడు మన టాప్ పార్ట్ అనమాట, టాప్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. 1/2 మీటర్ లైనింగ్ని వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డ్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మార్కింగ్ చేసేటప్పుడు పోకుండా. తర్వాత ఇప్పుడు నేను హైట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 14 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఎల్ స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఇంకా ఆమ్ హోల్ అనమాట. మనకి షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆమ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి మనము, అప్పుడు మనకి పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ డ్రెస్ కూడా చూడడానికి బుంగల్ లేకుండా మంచిగా వస్తుంది అనమాట. అందుకే నేను 6 ఇంచెస్ నెక్ హైట్ తీసుకున్నాను, అలాగే ఆమ్ హోల్ కోసం అని 6 ఇంచెస్ డీప్ తీసుకున్నాను. ఇలా 6 ఇంచెస్ ఇంకా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను అనమాట, ఎల్ షేప్లో. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 32 ఇంచెస్. సో 32 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది కదా. సో 8 + 2 10 అనమాట. 2 ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం. అలానే నడుము మెజర్మెంట్ కూడా అలానే తీసుకోవాలన్నమాట. సో 28 అంటే 7.5 వచ్చింది. సో 7.5 + 2.5 9.5 అనమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ మెజర్మెంట్స్ ఇంకా నడుము మెజర్మెంట్స్ రెండింటిని మనం జాయిన్ చేస్తూ ఇలా ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకోవాలి. లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్ ఏమో ఇక్కడ ఆమ్ హోల్కి మనం ఇందాక 6 ఇంచెస్ డీప్ తీసుకున్నాం కదా. సో 6 ఇంచెస్లో హాఫ్ 3 కదా, 3 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా నేను నార్మల్ హ్యాండ్ తోటే డ్రా చేస్తున్నాను, షేప్ స్కేల్ యూజ్ చేయకుండా. ఇలా చెస్ట్ లూజ్ ఇంకా ఇందాక మనం మార్క్ పెట్టుకున్న 3 ఇంచెస్ రెండు జాయిన్ అయ్యేలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర. ఇప్పుడు నెక్ డిజైన్ అనమాట. నెక్ డిజైన్ నేను ఫ్రంట్ ఏమో ఇలా స్టార్ షేప్లో వచ్చేలాగా తీసుకుంటున్నాను, అండ్ బ్యాక్ ఏమో నార్మల్ రౌండ్ అనమాట. సో బ్యాక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను, అండ్ ఫ్రంట్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఎల్ షేప్లో. తర్వాత ఇక్కడ నేను షేప్ స్కేల్ యూజ్ చేస్తూ బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ ఏమో ఇలా షేప్ స్కేల్ ఇలా రివర్స్ పెడితే మనకి ఇలా ఒక షేప్ వస్తుంది అనమాట. ఆ షేప్లో ఫ్రంట్ డ్రా చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది, అండ్ బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒక దగ్గర పెట్టుకొని నేను ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే హ్యాండ్స్ డిజైన్ కోసము. సో ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్కేల్ యూజ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ పైనే కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇలా కట్ చేశాను అనేది మీకు హ్యాండ్స్ డిజైన్ చూపించేటప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో లైనింగ్, దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకోవాలన్నమాట. మళ్ళీ 1/2 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అంటే శారీ 1/2 మీటర్ ఎక్ తీసుకొని 1/2 మీటర్ పైన ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం బాటమ్ పార్ట్ కోసం ఓన్లీ 3 మీటర్స్ వాడాం కదా శారీ. సో మిగతా 2.5 మీటర్స్లో ఇలా ఫ్రంట్ బ్యాక్ వేసుకున్న తర్వాత సైడ్కి మిగిలిన దానిపైన హ్యాండ్స్ వస్తాయి, అండ్ కిందిది మనం దుపట్టా చేసుకోవచ్చు వేరే డ్రెస్కి ఏదైనా. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఇలా స్టిచ్ వేసుకున్నాను అనమాట. అంటే నెక్ రెండు కుట్టాను, నెక్స్ట్ రెండు కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడేమో హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం ఇందాక పక్కన మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా 14 ఇంచెస్ విడ్త్ ఇంకా 14 ఇంచెస్ హైట్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలంటే ఇలా రెండు సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఎలా అయితే ప్రిల్స్ పెట్టామో
పెట్టుకున్నామో ఫ్రాక్కి బాటమ్కి అలానే ఇక్కడ కూడా ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా 2 తీసుకొని ఒక ఎడ్జ్కి మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీన్ని ముందు వైపు స్టిచ్ చేసాం, అంటే ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వెనకాల సైడ్ కూడా కుచ్చులు పెట్టుకొని అలానే స్టిచ్ వేస్తే మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది అనమాట. 2 హ్యాండ్స్ అలానే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది లుక్ అనమాట. ఇప్పుడు ఈ టాప్ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండింటిని మనము జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.